ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి అక్రమంగా ఎమ్మెల్యేలైన జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై విచారణ జరిపి తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ శ్రేణులు జనగామ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. జనగామ బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ బోట్ల శ్రీను అలాగే చిర్యాల బచ్చన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు వందలాదిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఫోన్ ట్యాపింగ్ కోసమే తన కార్యాలయం దగ్గర పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నికలప్పుడు అద్దెకు కార్యాలయం తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై విచారణ జరిపించి తన ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా వెళ్ళారు. ఎందుకంటే 3 నెలల నుంచి గత 9 సంవత్సరాలు రైలు చేసిన మోసాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఆ కుటుంబం మొత్తం కూడా తెలంగాణ దోచుకున్నారు. అవినీతి అక్రమాలు అన్యాయాలు మొత్తం చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఒక్కొక్కరు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. సంపాదన ధ్యేయంగా పనిచేసిన 9 సంవత్సరాలు. ఈ రోజు మన కేసీఆర్ ఇక్కడికి వచ్చాడు. రైతుల మీద సైకిల్ ప్రేమ బాగా వస్తూ ఉన్నాడు. రైతుల మీద ఆయనకు రైతుల మీద ప్రేమ, ఆయన కేసీఆర్ కు డబ్బు మీద ప్రేమ, భూముల మీద ప్రేమ. ఆ 2 ప్రేమలు తప్ప ఇంకేదో ఒకటి ఉండొచ్చు. కానీ అక్కడ రైళ్ల ఖర్చులు అక్కడికి వచ్చి మాత్రం ఏ ఒక్కటి లేదు. మొత్తం 9-10 సంవత్సరాలు ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్కరు కూడా వెళ్ళారు. ఎందుకంటే 3 నెలల నుంచి గత 9 సంవత్సరాలు